చచ్చే సాధిస్తావు. మీ అక్కేం చేస్తుంది? నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం. అవి అవి లేవు నీకు. ఆ ఓర్పుకి 16 ఏళ్ళు. 100 ఏళ్ళు. 100 ఏళ్ళు సహనం పాటించాలి. రాచపీనుగా ఒంటరిగా పోదు బామర్ది. శిఖరం శిఖరం. ఏంటి సీను? అమ్మా, అదమ్మా హైదరాబాద్ డాక్టర్ గారు ఓ విషయం చెప్పారమ్మా. ఏం చెప్పింది? గౌతమమ్మని రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ తీసుకెళ్లాలని చెప్పారమ్మా. అలా నడిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారంటమ్మా. అవునా? నడిస్తే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పిందా? ఆయన ఊరు నుంచి వచ్చిన ఇన్నాళ్ళకి చెప్తావా ఈ విషయం? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? అంటే అమ్మా. సర్లే, ఇప్పటికైనా చెప్పావుగా. ఇవన్నీ ఏంటమ్మా? నిండు మనిషిని ఉట్టిగా తీసుకెళ్తావా బయటికి? జాగ్రత్తలు తీసుకోవద్దా? ఇదిగో నేను జ్యూస్ తీస్తున్నాను కదా, నువ్వు ఈలోపు ఆపిల్ ముక్కలు కట్ చేయి. అలాగే అమ్మా. నేను పాలు రెడీ చేస్తాను. ముక్కలు కట్ చేశానమ్మా. సరే సీను, నువ్వు వెళ్ళి గౌతమ్ పిలుచుకునిరా. సీను ఆగు. అమ్మగారు. వెళ్ళి గౌతమ్ పిలుచుకునిరా. హడావిడి చేయకు. అలాగే గొడుగు కూడా తీసుకురా. వెళ్ళు. ఇంకా నిలబడ్డావే? ఆగాగు. ఆ డాక్టర్ గారు ఇంకా ఏమైనా చెప్పారా? అమ్మా, డాక్టర్ గారు చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అమ్మగారు మీరు. సరే నువ్వు వెళ్ళి గౌతమ్ పిలుచుకుంటా. అనసూయ, ఏంటి అనసూయ హడావుడిగా గౌతమ్ని పిలుచురా అంటున్నావు? దేనికి? కడుపుతో ఉన్నవాళ్లు ఉదయం సాయంత్రం కొద్ది దూరమైనా నడవాలట. మనమేమో అతిగా అరబంతో గౌతమ్కి ఏమవుతుందన్న భయంతో కాలు కూడా కింద పెట్టినడం లేదు. అలా నడిస్తే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందట. డాక్టర్ గారు చెప్పారట. అత్తయ్య, ఆ సీనుగాడు ఇప్పటివరకు నాకు ఈ విషయం చెప్పలేదు. అందుకే కాస్త నడిపిద్దామని బయటికి తీసుకెళ్తున్నాను. సరేనమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. కానీ ఒక్క మాట అయినా ఈశ్వర్తో చెప్పి. ఏంటత్తయ్య మీరు కూడా అన్ని విషయాలు ఆయనకు చెప్పాలా? ఆయన డాక్టర్ గారే చెప్పారు కదా, ఆ విషయంలో ఆయన ఏమీ అనర్లేండి. సరేనమ్మా, జాగ్రత్త. పాడుకళ్ళు గౌతమి కడుపులో ఉన్న బిడ్డ మీదే ఉన్నాయి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్య, మీ బాధ నాకు అర్థమైంది. మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి. ఆయన ఊళ్ళోనే ఉన్నారుగా. ఆయన ఊళ్ళో ఉండగా గౌతమిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సరేనమ్మా. సరే, నేను అన్ని రెడీ చేసుకుంటాను. వెళ్ళొస్తానే. అలాగేనమ్మా. ఏంటక్క ఇది? గట్టి రోడ్డు మీద సాదా శాండిల్స్ తో నడిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే ఈ స్పాంజ్ చెప్పులు వేసుకుని నడిస్తే మెత్తగా ఉంటుంది. అసలు నడిచినట్టే ఉండదు. అలాంటప్పుడు ఎందుకమ్మా నడవడం? నువ్వు నోర్మి. నువ్వు వేసుకో. అవును, ఇవన్నీ ఏంటక్క? వాకింగ్ చేస్తే నీరసం వస్తుంది కదా, అందుకే. బలానికి పాలు, ఆకలిస్తే తినడానికి ఆపిల్ ముక్కలు, అవి తిన్నాక తాగడానికి జ్యూసు. రే, దాహం వేస్తే తాగడానికి నీళ్లేవి? జ్యూసులు ఉన్నాయి కదమ్మా. జ్యూసు నీళ్లు ఒకటేనా? వెళ్ళి తీసుకురా. అన్ని నేనే గుర్తు చేయాలి. పది నిమిషాలు వాకింగ్ ఇవన్నీ ఎందుకక్క? ఎందుకంటే హెల్త్ కు మంచిదని డాక్టర్ చెప్పింది కదా, అవి పాటించాలి కదా. ఇదిగోండమ్మగారు నీళ్లు. పద. నువ్వు కూడా వస్తున్నావా? ఏ, నేను రాకూడదా? నేను రాకుండానే వెళ్ళిపోతావా నువ్వు? ఊరికే అడిగానక్క. రే సీను, గొడిగిద్రా. మర్చిపోయానండి. వెళ్ళి పట్రా. గొడుగెందుకక్క? చల్లగానే ఉందిగా. ఇప్పుడు చల్లగానే ఉంటుంది. తీరా వెళ్ళాక ఎండొస్తే, వానొస్తే, గాలొస్తే ఎవరు నమ్మొచ్చారు? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. గొడుగు కూడా రెడీ అమ్మా. బయటికి వెళ్ళగానే పట్టు. ఇదిగో ఇవి కూడా పట్టుకో. నువ్వురా.
ఎందుకక్క అంత ఇబ్బంది పడతావు? నాకు ఒకటి ఇవ్వు. నాకిబ్బంది ఏంటే? అయినా బరువులు నువ్వు మోస్తావా? మోయకూడదు. అది కూడా బరువేనా? ఏదైనా బరువు బరువే, నువ్వు మోయకూడదంతే. జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి వీడిని మోస్తున్నానుగా. వాణ్ణి మొయ్యక తప్పదులే. అయినా ఇంకెన్నాళ్ళు? వాడు బయటికి రాగానే ఆ బరువంతా నాది, నేను మోస్తాను. ఎన్నాళ్ళని మోస్తారండి? ఎన్నాళ్ళైనా మోస్తాన్రా. అంటే కాలేజీకి కూడా మోసుకెళ్తారా? రేయ్, ఏం మాటలవి? అవును, ఇంతకేమంటున్నాడు వీడు? ఏమంటాడు? కుదురుగా ఓ చోటుండడు, అల్లరి చేస్తాడు. అవునా నాన్న? మేము రోడ్డు మీద వాకింగ్ చేస్తుంటే నువ్వు కడుపులోనే చేస్తున్నావా? బయటికి రా, చెప్తాను. ఏమైంది గౌతమి? చూసావా, నువ్వేదో అన్నావా నన్ను అంటున్నాడు. చూడక్క ఎంత అల్లరి చేస్తున్నాడు. రే కన్నా, గొడవ చేయకమ్మా. అమ్మ అలసిపోతుంది, బుద్ధిగా ఉండాలి. దారిలో రాళ్ళు రప్పులు ఇలాంటి ముళ్ళు చాలా ఉంటాయమ్మా. చూసి నడవలేదనుకో, చాలా డేంజర్. నేను చూశాను కాబట్టి సరిపోయింది. నేను చూడకపోయినా నువ్వు ఆగకపోయినా ఏం జరిగేదో. ఈ పదునైన ముళ్ళు నీ మెత్తటి చెప్పులో గుచ్చుకొని అక్కడ్నుంచి మెల్లగా పాదంలోకి దిగి నొప్పి కాల్లో నరానికి ఎక్కి తిన్నగా తలకెక్కి అక్కడ్నుంచి నేరుగా వెన్నుపూస ద్వారా నీ బిడ్డను తాకి ఎంత ప్రమాదం జరిగుండేదో. పాపం, బిడ్డ చనిపోయేది. ఏం చెల్లెమ్మా, నీ బిడ్డిలా చనిపోవడం నీకిష్టమేనా? అలా చూస్తావేంటి? ఇష్టం లేదు కదూ. పోనీ ఇంకో ఆప్షన్ చెప్పనా? ఈ ముళ్ళు నీ కాల్లో దిగి కాలు సెప్టిక్ అయ్యి తద్వారా నీ బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ నీ బిడ్డకు చేరి ఆ రకంగా. ఎవడ్రా నువ్వు? ఏంట్రా వాగుతున్నావు? అసలు నువ్వెవడవురా? ఇంట్లో పనోడివా? పనోడిలా ఉండు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. బోత్ ఆర్ మై సిస్టర్స్. అనవసరంగా ఎంటర్ అయ్యావనుకో, కంఠం కొరికి చంపేస్తా. ఏంటక్కాయ్, పనోడు గొంతు పట్టుకుంటేనే అంత కంగారు పడిపోతున్నావు. మరి చెప్పాను కదక్కాయ్, నేనొచ్చాను. వస్తూ నా వెంట చావును తీసుకొచ్చాను. అది ఏ రూపంలోనైనా రావచ్చు. కాల్లో ముళ్ళు కావచ్చు, కంటిలో నలక కావచ్చు, గుండెల్లో మంట కావచ్చు. మీ టైం బాగోకపోతే డైరెక్ట్గా నేనే కావచ్చు. కానీ చావు మాత్రం ఖాయం. నీ చావు గురించి తెలిసిన ఆ ముసలాడికి నీ బిడ్డ చావు గురించి తెలీదేమో, కానీ నాకు తెలుసు. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు చస్తావు, నీ కడుపులోని బిడ్డ చస్తుంది. అశోక్, ఏంటమ్మా? నేను చెప్పిన మాటలే ఆ ముసలాడు చెప్తే కాళ్ళకు నమస్కారాలు పెట్టారు. అదే మాట నేను చెప్తే నా మీద కళ్ళెర్ర చేస్తున్నారు.
ఆ జాతకం నిజం అవుతుందో లేదో నాకు తెలియదు గాని నీ మాటలు మాత్రం ఎప్పటికీ నిజం కావు. ఆ ముసలాడు చెప్పిన గండమే నేనైనప్పుడు ఎందుకు నిజం కాదు? నిజం అవుతాయి, నిజం అవుతాయి. వాటిని నిజం చేయడానికి నేనొచ్చాను. నేను అబద్ధం కాదు, నా మాట అబద్ధం కాదు. కౌంట్ డౌన్ మొదలైంది. పద గౌతమి. తీసుకెళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళు. నువ్వు ఎంత దూరమైనా తీసుకెళ్ళు, ఎక్కడైనా దాచిపెట్టు. మృత్యు అక్కడికే వస్తుంది, తప్పకుండా వస్తుంది. భయపడ్డారు, పారిపోతున్నారు, భయపడి పారిపోతున్నారు. తలిపేసే. అటగనమ్మా. గౌతమి, నువ్వు పైకెళ్ళు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను తీసుకొచ్చిస్తాను. సరేనా? నువ్వు మాత్రం కిందకి రాకు. వెళ్ళు. అనసూయ, ఏంటి ఏంటా కంగారు? ఎందుకు అర్జెంటుగా గౌతముని పైకి తీసుకెళ్ళమంటున్నావు? ఏమైంది? వాడు మళ్ళీ కనిపించాడత్తయ్యా. ఎవరు? వాడే, ఆ అశోక్ గాడు. నేను గౌతమిని తీసుకుని వాకింగ్ చేస్తుంటే ఏవేవో సాకులు పొలుకులు చెప్పి బిడ్డను చంపేస్తానంటున్నాడు. బతకనివ్వడట. మన వంశాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తాడట. వీడెక్కడ దొరికాడమ్మా? పోయి కొరువిని తలమే పెట్టుకున్నట్టుగా ఉంది. ఎక్కడ పడకూడదు అనుకున్నానో అక్కడే వాడు చూపు పడిందత్తయ్యా. వాడి లక్ష్యం బిడ్డనట, వదలడట. దేవిదాస్ గారు కూడా బిడ్డని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని చెప్పారు. కానీ ఎంతవరకు బిడ్డని కాపాడుకోగలమో తెలియడం లేదు. వాడన్నంత పని చేస్తాడని నాకు భయంగా ఉందత్తయ్యా. ఎందుకక్క అంత భయపడుతున్నావు? వాడేం చేస్తాడు? వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. వాడు అసలు మనిషి కాదు. ఎవరైతే ఏంటక్క, మనం ధైర్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ధైర్యమా? ఎలా ఉంటుందే? ఓ పక్క దేవిదాస్ గారి జాతకం, ఇంకో పక్క వీడి బెదిరింపులు. భయపడక ఏం చేస్తాం? భయపడితేనే చస్తామక్క. ధైర్యంగా ఉంటే చావే భయపడుతుంది. ఒకప్పుడు నేను కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మేదాన్ని. చచ్చిపోతానని భయంతో రోజు ఏడ్చేదాన్ని. అలాంటి నన్ను ఆయన మార్చారు. బ్రతుకుపై ఆశ చూపించారు. నా బలహీనతలపై గెలుపు పొందాను. నాకేం కాదక్క, బిడ్డకు కూడా ఏం కాదు. ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకు లేదు. ఆయన నీకిచ్చిన నమ్మకం, స్ఫూర్తి చాలా గొప్పవి. కానీ నాకుండే భయం నాకుంటుందిగా. లేదక్క, మనం మానసికంగా బలంగా పాజిటివ్గా ఉంటే మన శత్రువు కూడా ఏ రకంగా మనల్ని దెబ్బతీయలేడు. మాటలు మనుషుల్ని మార్చగలవేమో గాని బతుకుల్ని, కర్మల్ని మార్చలేవు గౌతమి. తలరాతల్ని, విధిరాతల్ని ఎవరూ మార్చలేరు. లేదక్క, తలరాతను మార్చుకొని విధిని ఎదిరించిన వాళ్ళ కథలు నేను విన్నాను. భయంతో చచ్చిన వాళ్ళ గురించి, చావును ఎదిరించి బతికిన వాళ్ళ గురించి నాకు తెలుసు. మన భయాలు నిజాలు కావక్క. అవి నిజాలైనా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఒక్కటే ఉంటే చాలు. గౌతమి, నువ్వెన్నైనా చెప్పు, నా భయం నాకుంటుంది. ఎందుకమ్మా భయం? చిన్నమ్మాయి గారు ఎంత ఇదిగా చెప్తున్నారు కదమ్మా. నీకు తెలీదు సీను, కొన్ని జరుగుతాయి. అవి జరగాలని దేవుడే చెప్తాడు. ఆయనే చెప్పాక ఇంకెవరు ఆపుతారు వాటిని? కడుపులో ఉన్న తల్లిని, బిడ్డని చంపమని ఆ దేవుడు చెప్పాడా? పోనీ వాళ్ళని ఎవరైనా కాపాడితే దేవుడు అడ్డుకుంటాడా? చెప్పాను, దేవుడు అంటే మంచి పనులు చేసేవాడు, మనుషులందరినీ రక్షించేవాడనేగా మీరు అందరూ అనుకుంటున్నారు. అలాంటి మీ దేవుడు హత్యలు కూడా చేస్తారేంటి? అయ్యో, అవే మరి మాట్లాడి. లేకపోతే ఏంటి? లోపం ఆ దేవుళ్ళ లేదే. ఆ దేవుడికి కూడా ఇలా మనుషుల లక్షణాలు ఆపాదించి మీరే ఆ దైవత్వాన్ని ఇలా అవమానపరుస్తున్నారు. దేవుడు మంచి చెడుకు అతీతం అండి. ఇది సృష్టి ధర్మం. అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు ఇంత అధైర్యంగా ఉన్నావు?
ఇప్పుడు దాకా గౌతమేగా నీకు ధైర్యం గురించి చెప్పింది. తను ఎంతో ధైర్యంగా ఉంది, మరి నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? తన అనుభవం వేరు, నా అనుభవం వేరు. కావచ్చాను, మనిషికి వేరే వేరే అనుభవాలు ఉంటాయి, కానీ ధైర్యం ఒకటే. ధైర్యం ఉన్న మనిషికి ఏ అనుభవం అయినా ఒకటే. నాకు ధైర్యం లేదండి. అందుకే ధైర్యం తెచ్చుకోమంటున్నాను. కానీ గౌతమి ధైర్యాన్ని మాత్రం దిగదార్చుకో. ఇప్పుడిప్పుడే కోలుకున్న తన్ని మార్చద్దు. అసలు ఈ భయం ఏంటి? ఆ అశోక్ గడ్ గురించేగా. ఆయన మళ్ళీ ఈ రోజు వచ్చి బెదిరించాడయ్యా. అంటాడు. వాడు వేళ్ళ ముందు మాత్రమే మాట్లాడతాడు. ఆడవాళ్ళ ముందే వాడికి మాటలు వస్తాయి. వాడికి ఇల్లు తెలుసు, ఇంటి తలుపులు తెచ్చుంటాయని తెలుసు, ఈ ఇంట్లో నేను ఉంటానని కూడా తెలుసు. ఇక్కడికి రావచ్చు కదా, ఆ మాట్లాడేదేదో నా ముందు మాట్లాడచ్చు కదా. కానీ రాడు, ఎందుకంటే వాడు ఒక పిరికి సన్యాసి. పోనీ వాడు ఎక్కడుంటాడో అదేనా చెప్పాను, నేనే వెళ్తాను. అది కూడా చెప్పడు, ఎందుకంటే వాడు ఒక పిరికోడు. వాడిది ఒక పిచ్చి పాగ. నేనంటే అరికాల నుంచి నడినెత్తి వరకు భయం ఉన్నవాడు. నేను కనపడితే వాడికి నిలువేలా చెమట్లు పడతాయి. అలాంటి వాడికి నువ్వు భయపడుతున్నావా? ఆ పిరికివాడి కన్నా నువ్వు ఇంకా పిరికిదాని అయిపోతున్నావు. ఏమే, వాడొక కూరలు తీసిన పాములు అంటాడు. బుస్సలు కొట్టడం తప్ప ఏమీ చేయలేడు. అనవసరంగా వాడి గురించి ఏం భయాలు పెట్టుకోకండి. అది కాదండి, నేను ఇంకేం చెప్పొద్దు. తెలివైన శత్రువు కన్నా పిరికివాడైన మిత్రుడు చాలా ప్రమాదం. అలాంటి ప్రమాదాన్ని నువ్వు గౌతమికి తీసుకురాకు. పద గౌతమి. రెండమ్మ గారు. చూసారా అత్తయ్య, నేను గౌతమికి ప్రమాదాన్నట. వాడు అలా అనలేదమ్మా, భయం మనిషికి ప్రమాదం అన్నాడు. నా భయం వెనుకున్న బాధ ఏంటో ఆయనకు తెలీదా? వాడికి అన్నీ తెలుసు, అందుకే ధైర్యంగా ఉండమన్నాడు. అనాల్సినవన్నీ అనేశారు, మీరేమో వెనకేసుకొస్తున్నారు. అంతేలేండి, నాకేం విలువ ఉంది? నీ విలువ తెలిసినవాడు కాబట్టే ఆ విలువని ఇంకా పెంచే ప్రయత్నం చేశాడమ్మా వాడు. అర్థం చేసుకో. హలో, ఎవరు? గంగా, నేను. హలో, ఎన్నో రోజుల తర్వాత ఫోన్ చేశాను. మాట్లాడవేంటి గంగా? ఒక నిమిషం ఉండు. ఇప్పుడు చెప్పు, ఎందుకు చేసావు? అదేంటి అలాగనేసావు? ఇంకేమనాలి? ఓ భార్య భర్తతో అనాల్సిన మాటలేనాయి? మరి మీరు చేసిన నిర్వాకమేంటి? నేనేం చేశానే? ఏదో నా దగ్గరున్న 4 డబ్బుల్ని మీకోసం 40 చేద్దాం అనుకున్నాను, అంతే కదా. ఏదో అది చేసే ప్రయత్నంలో చిన్న చిన్న తప్పులు జరుగుంటే నేను కాదన్ను. దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలా? ఆ తప్పులు నువ్వెప్పుడూ చేస్తూనే ఉన్నావు. నేను వాటి గురించి అడగట్లేదు. చెట్టంత కొడుకుని పెట్టుకుని ఆ విషయం నా దగ్గర దాచావు. వాడు చెట్టు కాదే, పర్వతం. పైగా వాడికి నాకు సంబంధం లేదని నీకెన్నిసార్లు చెప్పాను. ఏ సంబంధం లేకపోతే ఎందుకొస్తాడు? ఆగో. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు?